బావా నేను బాణం తీసుకొని చూశాను, 4 బావులు ఏమన్నా పొర్లుతూ నీళ్ళతో, మధ్యలో ఉన్న బావి కంప్లీట్ ఖాళీ ఉంది బావా, అసలు నాకేం అర్థం కాలేదు అంటే కలియుగంలో చుట్టూత కోటీశ్వరులు ఉంటారంట, మధ్యలో కట్టిక బీదవాళ్ళు ఉంటారంట. ఆ కోటీశ్వరుడు డబ్బులు పొర్లిపోతున్నట్టంట, కానీ పాప బీదవాళ్ళకి పైసా కూడా ఇవ్వరంట వీళ్ళు. దాంతో ఈ బీదవాళ్ళు కట్టిక దారిద్ర్యం అనిపిస్తుంటారంట. సో ఇది ఒక విపరీత ఉన్నప్పుడు కొంచెం ఉన్న విపరీత ధోరణిది, కొంచెం ఇవ్వచ్చు కదా మనం అన్నాడు. ఇది కలి ప్రభావం అంటాడు ఆయన. 3 నకులుడు పోతాడు, ఇంకోవైపు పోయి అక్కడ బాణం తీసుకుంటా ఉంటాడు. అప్పుడే ఆవు ఒక దూడని కంటదన్నమాట. సో జనరల్గా నాకుతూ ఉంటుంది ఆవు దూడ పుట్టంగానే. ఈ ఆవు ఏం చేస్తుంటే ఎంత నాకుతుందంటే దానికి ఇంజిరీ గాయమైనా కూడా వదిలిపెట్టాల, ఇంకా నాకి పెడుతుంది. చాలా కష్టపడి జనం కూడా దాన్ని విడదీస్తారు ఆవుని దూడ నుంచి. అంటే కలియుగంలో నాయన తల్లిదండ్రులు గుడ్డి ప్రేమ, అతి గారాభం, అతి ప్రేమతో పిల్లల్ని వాళ్ళు చెడిపోతున్నా కూడా మళ్ళీ అతి ప్రేమ చూపించి ఎట్టే ఆవైతే అతిగా నాకి గాయం చేసిందో, వాళ్ళు దెబ్బతిన్న జీవితంలో దెబ్బతిన్న అయినా సరే వీళ్ళు వదిలిపెట్టకుండా అతి గారాభంతో బాగా ఇబ్బంది పాడు చేసి పెడుతున్నారు. ఎట్లా తావు ఆ దూడను గాయమైనా సరే నాగుతూ ఉండు. కాబట్టి ఈ ప్రభావం ఎట్లయింది అని చెప్పి నకులుడికి చెప్తాడు. సహదేవుడు వెళ్తాడు, ఇంకో వైపుకి వెళ్తాడు. అక్కడ బాణం పడుద్ది, తీస్తే ఒక గమ్మత్ చూస్తాడు. ఏం చూస్తాడు? ఒక పెద్ద బండరాయి పైనుంచి దొరుకుతూ వస్తుంటుంది, మధ్యలో వచ్చిన మొత్తం నుగ్గు చేస్తూ వస్తాడు. కానీ ఒక చాటక రాగానే చిన్న మొగ్గ, ఇంత చిన్న చెట్టు ఉంటుంది, అక్కడ ఆగిపోద్ది. దీని పైన అంతా నుజ్జు చేసింది, ఈ చిన్న చెట్టు దగ్గర ఆగిపోయింది. రాయి అర్థం కాదు. బావా ఇట్లా చూశాను బావా అంటే, నాయనా నీకు కలియుగంలో ఒక్క పరమాత్మ, దాన్ని ఏమంటాడు కరెక్ట్గా ఆయన్ని భజించటం, భగవంతుని గురించి శ్లోకం చేయటం, ప్రార్థన చేయటం, అంటే ఒక్క భగవంతుడి ప్రార్థన ఒక్కటే. ఆ చిన్న చెట్టు భగవంతుడి ప్రార్థన. అసలు ఈ మిగతా ఎన్నున్నా అన్నీ పడిపోతానే ఉంటాయి. బికాజ్ మన సేవ్ చేయగలిగేది ఒక్కటే ఏంటంటే నిష్కామ కర్మ, నిర్మల భక్తి. దేవుణ్ణి నిర్మలంగా భక్తి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడినా మన భక్తి నిర్మలం కాదు. నాకు ఇస్తే నీకు ఇది, నీకు ఇది ఇస్తా, నాకు అది కూడా నీకు ఇది ఇస్తే. మనం ఇచ్చేది దేవుడికి చెప్పండి. దేవుడికి ఆయనకి ప్రేమ.